హలో ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి మిగిలిందంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. దీంట్లోకి ఏ చట్నీ అయినా పర్వాలేదండి, బాగుంటుంది. మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకొని దీనికోసం మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని జీలకర్ర, ఆవాలు పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని ఇవి రెండు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపును వేసుకొని ఇలా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలోకి వేసుకొని అవసరమైతే చిటికెడు వాటర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ని కలుపున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్లేట్ని పెట్టేసుకొని ఆయిల్ని అప్లై చేసి మనం కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత వీటిని రివర్స్ చేసి 1 మినిట్ కుక్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పిండితో పొంగనాలు రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.